వెల్కమ్ టు స్టార్ 4 న్యూస్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన వికలాంగుడు ఓదెల నరేష్ ప్రభుత్వం అధికారులు తనను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉందని, ఉద్యోగం అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయాడు. డిగ్రీ, ఐటీఐ చదివినా ఇప్పటి వరకు ఉపాధి కల్పించలేదని తెలిపాడు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టిన నరేష్ తన సమస్యపై వెంటనే స్పందించకపోతే తన చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. నా పేరు ఓదెల నరేష్. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షగుర్తి గ్రామానికి చెందిన ఒక నిరుపేద, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన మేము దిక్కుతోచని స్థితిలో బతుకుతున్నాము. ఇప్పుడు ఈ కాలంలో దిక్కుతోచని స్థితిలో బతుకుతున్నాము. నేను వికలాంగుడిని. 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాను. నా కుటుంబం ఇప్పుడు రోడ్డు పాలైపోయింది. తెలంగాణ ఉద్యమంలో వంట వార్పులు, నిరాహార దీక్షలు, సకల జన సన్మేలో తెలంగాణ ఉద్యమంలో కూడా మా తెలంగాణ ఉద్యమంలో బాగున్నప్పుడు మా కుటుంబానికి న్యాయం జరుగుతుంది అనుకున్నా. ఇప్పటికి న్యాయం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అంటారు. ఏదండి, మా వికలాంగులకు న్యాయం చేయని ప్రజాపాలన ప్రభుత్వం ఇది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఇప్పటికీ 2016 నుండి ఇక్కడ కరీంనగర్ కలెక్టరేట్లో లెక్కలేని దరఖాస్తు ఉన్నది. ఒక లారీ దరఖాస్తు ఉన్నది. ఇప్పటి వరకు స్పందించిన దాఖలు లేవు. స్పందించిన అధికారి దగ్గరికి పోయింది నువ్వు. ఒక్క దరఖాస్తు ఇస్తే 2 నిమిషాల పని కాదు. సంబంధించిన అధికారి పంపించాలి. తహసీల్దారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ అయితే సోషల్ వెల్ఫేర్, ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారికి ఆ అధికారికి స్పందించడం లేదు. ఇప్పటికీ నాకు న్యాయం జరగలేదు. నాకు ఉద్యోగం రాకపోతే నా చావే శరణ్యమని చెప్పి ఇక టీవీ ముఖంగా కోరుకున్నాను. ఇప్పటికీ నేను లెక్కలేనని మంత్రులను కలిశాను, ఎమ్మెల్యే గారిని కలిశాను. సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తుంటే ఒక 50 అడుగుల దూరంలో భారీ బందోబస్తు పోలీసులు నూక్కుపారేశారు. కొద్దిగా అయితే నా కాలు ఇరిగిపోవు. నా కాలు ఇరుగుతానే ఇంట్లో కూర్చుంటే నాకు ఓరు పెట్టండి. నాకు ఉద్యోగం లేకపోయేసరికి నేను బాధపడుతున్నాను. ఇంత 20 కూడా నేను ప్రభుత్వానికి విన్నవింటుకున్నాను. నా పట్ల దయచేసి ప్రభుత్వం నాకేదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే ఈ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి కోరుకున్నాను. గతంలో ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నన్ను పట్టించుకోవాలి, నాకు న్యాయం చేయాలి. నా కుటుంబం రోడ్డు పాలు కాకుండా కావాలి. నా కుటుంబం రోడ్డు పాలు అయిపోయింది. మేము దిక్కుతోచని బతుకున్నాము. నేను ఎవరు చెప్పుకోవాలి, నా బాధ ఎవరు చెప్పుకున్నా కానీ ఏ అధికారి స్పందించలేదు, ఎవరు కూడా స్పందించలేదు. నాకు ఉద్యోగం రాకపోతే నా చావే శరణ్యం అని చెప్పి నేను ఇక్కడ టీవీ ముఖంగా కోరుకుంటున్నాను. నేను డిగ్రీ, ఐటీఐ వరకు చదువుకున్నాను. డిగ్రీ SRR గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నాను. ఐటీఐ కాలేజ్ ఫస్ట్ వచ్చాను. ఇప్పటికీ అనేక రకాల పోటీ పరీక్షలు రాసినా కానీ 1 మార్కు, 2 మార్కులు, 3 మార్కులు, 5 మార్కులు పోయినాయి. ఇప్పటికీ లెక్కలేని జాబ్ల కోసం అప్లై చేశాను. ప్రభుత్వం తలుచుకుంటే 2 నిమిషాల పని కాదు. ఒక వికలాంగుడికి ఉద్యోగం అంటే 2 నిమిషాల పని కాదు. ప్రభుత్వం చిన్న చూపుతుంది. ఇప్పటికి తిరిగి నా కాళ్ళు చేతులు అరిగిపోయినా కానీ ఏమాత్రం స్పందించడం లేదు. ఇప్పటికైనా అధికారులైనా, ఎమ్మెల్యే గారైనా, మంత్రి గారైనా, ఈ సీఎం గారైనా నా పట్ల కనికరించి నాకు ఉద్యోగ అవకాశం కల్పించకపోతే నా చావే శరణ్యం అని చెప్పి ఇక 2 చేతుల దండం పెట్టి చెప్తున్నాను. అంతకుముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి కేటీఆర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు గారైనా, హరీష్ రావు గారైనా చాలా హామీలు ఇచ్చారు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగం పెట్టిస్తా అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక వికలాంగురానికి అమ్మాయి, రజనీ అనే అమ్మాయికి ఉద్యోగం పెట్టించారు. మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా వేములవాడ రాజన్న సాక్షిగా చెప్తున్నాను, నీకు ఉద్యోగం పెట్టిస్తాను. ఈ ఉద్యోగం ఏడమైందండి. అన్ని దొంగ మాటలు మాట్లాడుకుంటే ఏడబోతాయండి. ఇప్పటికైనా నా ప్రభుత్వం స్పందించి నాకు ఉద్యోగ అవకాశం కల్పించకపోతే నాకు చావే శరణ్యమని కోరుకున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ఉద్యోగం పెట్టిస్తా అని చెప్పి ఒక రజనీ అనే అమ్మాయికి ఉద్యోగం పెట్టించారు. ఇప్పటికీ అనేక రకాల పోస్టులు చేస్తున్నా. ట్విట్టర్లో లెక్కలేని పోస్టులు వేసినా కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. ఫేస్బుక్లో ఎవరికి చెప్పినా కానీ ఎవరు స్పందించలేదు. కలెక్టర్ ఆఫీసులో ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా కానీ స్పందించలేదు. ఇప్పటికీ లారీ దరఖాస్తు ఉన్నది కలెక్టర్ ఆఫీస్. చొప్పాండి ఎమ్మెల్యే గారిని కలిసినా కానీ, ఎప్పుడు కలిసినా కానీ చూద్దాం బాబు చేద్దాం బాబు అన్నది తప్ప కానీ చూసింది లేదు, చేసింది లేదు. నాకు ఉద్యోగం రాకపోతే నా చావే శరణ్యం అని చెప్పి ఇక్కడనే కలెక్టర్ ఆఫీస్ ముందర నేను చనిపోతా అని చెప్పి నేను హామీ ఇస్తాను. ఈ రోజు నేను ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదు. ఫిర్యాదు ఇవ్వడానికి పోతుంటే నీ బాధ ఏంది బాబు, నీ వికలాంగుడు వచ్చినావు, ఎర్ర టెండలో వచ్చినావు, నీ బాధ ఏంది, నీ సమస్య నాకు చెప్పుకోండి అని చెప్పి ఇక్కడ మీడియా వాళ్ళు అడుగుతుంటే ఇక్కడ ఆగిపోయాను. ఇప్పుడు నేను ఇచ్చే దరఖాస్తు కూడా నాకు స్పందించి నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని నేను టీవీ ముఖంగా కోరుకుంటున్నాను.